కుట్టు యంత్రపు సూది యొక్క చలనం. ఆన్సర్ ఆప్షన్ 2 ఆవర్తన చలనం. ఆవర్తన చలనాన్నే మనం డోలనా చలనం అని కూడా అంటాం. శాస్త్రీయ భాషలో వీటిని సాధారణంగా ప్రవాహులు అని అంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 ద్రవ పదార్థాలు మరియు వాయు పదార్థాలను ప్రవాహులు అంటారు, ఎందుకంటే అవి ప్రవహిస్తాయి కాబట్టి. మంటను ఉత్పత్తి చేయుటకు అవసరం కాని కారకం. ఆన్సర్ ఆప్షన్ 3 నైట్రోజన్. ఆక్సిజన్ అనేది వెలిగే మంటను ఇంకా మండేలా చేస్తుంది. ఇంధనాలకి ఉదాహరణలుగా చూస్తే మనం బొగ్గు, వంట చెరుకు లాంటివి కూడా మంటను ఉత్పత్తి చేస్తాయి. ఉష్ణోగ్రత కూడా మంటను ఉత్పత్తి చేయడానికి అవసరం అవుతుంది. క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 4 పిఈటి పెట్ అనే ప్లాస్టిక్లను సీసాల తయారీలో ఉపయోగిస్తారు. నైలాన్ దారాన్ని పారాషూట్ తయారీలో ఉపయోగిస్తారు. రేయాన్ను కార్పెట్ల తయారీలో ఉపయోగిస్తారు. పాలిస్టర్ దారాన్ని దుస్తులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది హరితగృహ వాయువు కాదు. ఆన్సర్ ఆప్షన్ 3 నైట్రోజన్ అనేది హరితగృహ వాయువు కాదు. పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు గల జంతువులు. ఆన్సర్ దీనికి సరైన సమాధానాలు ఆప్షన్ 2 మరియు 4 రెండూ సరైనవే. పదునైన కొరికే దంతాలు అనగా కుంతకాలు, బలమైన నమిలే దంతాలు అనగా అగ్రచర్వణకాలు. కుంతకాలు మరియు అగ్రచర్వణకాలు అనేవి శాకాహారిలో బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. జీబ్రా, కుక్క, గుర్రం ఈ 3 శాకాహారులు కాబట్టి వీటిలో కుంతకాలు మరియు అగ్రచర్వణకాలు రెండూ అభివృద్ధి చెంది ఉంటాయి. కుక్క అనేది మనం ఉభయ ఆహారిగా చూస్తాం, అంటే శాకాహారి మరియు మాంసాహారి కూడా. పచ్చికలకు మరియు కాఫీ పంటలకు నీరు అందించుటకు ఉపయోగించే నీటిపారుదల విధానం. ఆన్సర్ ఆప్షన్ 1 తుంపర పద్ధతి లేదా స్ప్రింక్లర్ మెథడ్. పుప్పుస చెరుకు సంబంధించి సరైన వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 4 పుప్పుస సిర అనేది ఆమ్లజని సహిత రక్తాన్ని గుండెకి చేర్చుతుంది. స్టోలెన్ల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపు మొక్క. ఆన్సర్ ఆప్షన్ 1 స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీ స్టోలెన్ల ద్వారా. అల్లం అనేది కొమ్ముల ద్వారా. బంగాళదుంప మరియు కంద అనేది కన్నులు లేదా దుంపకాండం ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపుతాయి. జీవవర్ణ పిరమిడ్లకు సంబంధించి సరైన వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 3 పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు అనేవి ఉండవు. పిరమిడ్ యొక్క పీఠ భాగంలో ఉత్పత్తిదారులు ఉంటాయి. వ్యక్తి మరియు వారు ఉపయోగించే పనిముట్లకు సరైన సమూహాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 రైతు పిక్ ఆక్స్, కర్షకుడు బ్రష్, దర్జీ బాబిన్స్. ట్రాఫిక్ అవాంతరాలు, ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ అనుసరించవలసినవి. ఆన్సర్ ఆప్షన్ 3 ట్రాఫిక్ నియమాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రం. ఆన్సర్ ఆప్షన్ 3 పాడేరు. క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ప్రవహించని జిల్లా.
ఆన్సర్ ఆప్షన్ 1 నంద్యాల. అక్షాంశాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 బి మరియు డి మాత్రమే సరైనవి. కేరళ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న సహజ వృక్ష సంపద. ఆన్సర్ ఆప్షన్ 3 ఉష్ణమండల సతతహరిత అడవి. ఈ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికలలో అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యింది. ఆన్సర్ ఆప్షన్ 3 1971వ సంవత్సరం. క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందని స్వాతంత్ర సమర యోధురాలు. దీనికి సరైన సమాధానం ప్రాథమిక కీలో సరోజిని నాయుడు అని ఇచ్చారు. ఫైనల్ కీలో మాత్రం ఈ ప్రశ్నకు యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగినది. క్రింది వానిలో ఉపగ్రహాలు లేని గ్రహాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 బుధుడు మరియు శుక్రుడు ఎటువంటి ఉపగ్రహాలు కలిగి లేని గ్రహాలు. ఢిల్లీ సుల్తాన్ రాజవంశాలలో అత్యధిక కాలం పరిపాలించిన రాజవంశం. ఆన్సర్ ఆప్షన్ 3 తుగ్లక్ వంశం. ఇది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి. ఆన్సర్ ఆప్షన్ 1 నేల అనేది వ్యవసాయానికి భౌతిక పెట్టుబడి. సింధు నది లోయ నాగరికత కాలం నాటి గొప్ప స్థానవాటిక ఈ నగరంలో బయటపడింది. ఆన్సర్ ఆప్షన్ 4 మొహంజొదారో. ఈ పాండ్యరాజు పరిపాలనను మార్కోపోలో ప్రశంసించాడు. ఆన్సర్ ఆప్షన్ 4 కులశేఖరుడు. స్వతంత్ర భారతదేశ మొదటి ఆరోగ్య శాఖ మంత్రి. ఆన్సర్ ఆప్షన్ 4 రాజ్కుమారి అమృత్ కౌర్. జాన్ మతాయ్ అనే వ్యక్తి స్వతంత్ర భారతదేశపు మొదటి ఆర్థిక శాఖ మంత్రి. బాబు జగ్జీవన్ రావు స్వతంత్ర భారతదేశపు మొదటి కార్మిక శాఖ మంత్రి. బల్దేవ్ సింగ్ అనే ఆయన కేంద్ర కేబినెట్లో రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. జ్ఞాన సముపార్జన ఎప్పుడూ పరస్పరాశ్రితంగా ఉంటుంది. పెద్దల కంటే పిల్లలు బాగా పరిశీలిస్తారు, బాగా గ్రహిస్తారు. జ్ఞానాన్ని సృష్టించడంలో వాళ్ళకున్న సామర్థ్యాన్ని పాత్రను మనం గుర్తించాలి అని తెలిపినది. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రొఫెసర్ యశ్పాల్ శర్మ. విలువల ఆధారిత నిర్ణయంతో కూడిన అంతిమ ముగింపునివ్వడాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 3 మూల్యాంకనం. కార్డ్బోర్డు లేదా చెక్కబోర్డు మీద ఖచ్చితమైన దూరంలో రంధ్రాలు ఉండే బోధనోపకరణం. ఆన్సర్ ఆప్షన్ 2 పెగ్బోర్డ్. సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని చెప్పినది. ఆన్సర్ ఆప్షన్ 1 కిల్ ప్యాట్రిక్. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో అనుసరించే మార్గదర్శక సూత్రాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 సమ్మిళిత విధానం, నిరంతర సమగ్ర మూల్యాంకనం,
నిత్య జీవిత అనుభవాలకు పాఠ్యాంశాలకు అనుసంధానించడం. క్రమబద్ధ శిక్షణ ఉపగమం కిందకి రాని అంశం. ఆన్సర్ ఆప్షన్ 4. సాంకేతికతను ఉపయోగించుకోవడం, వివిధ సబ్జెక్టుల మధ్య లోతైన అధ్యయనం, విద్యార్థుల పరిశోధనకు వీలు కల్పించడం అనేవి క్రమబద్ధ శిక్షణ ఉపగమం కిందకు వస్తాయి.